కీర్తనలో 5వ చరణం పడుతున్నాము. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు యేసుక్రీస్తు యొక్క శిలువ చూస్తున్నాము. అలాగే ఆయనకు కుడి పక్కన ఒక దొంగను, ఎడవ పక్కన ఒక దొంగను మరి వాళ్ళు సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాము. అంటే మరి సాధారణంగా ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు మనం ధ్యానం చేస్తాము. గుడ్ ఫ్రైడే రోజున ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాము. అయితే ఇద్దరము మరి కలవరి కొండపై, గొలగతా కొండపై మరి 3 శిలువలు ఉన్నాయి. ఆ 3 శిలువల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే మరి ఇక్కడ అదే కలవరి అనగా అన్న, గొలగతా కొండన్న, కపాళమరబడిన స్థలం అన్నా కూడా మరి ఒకటే కనుక ఈ కపాళమరబడిన స్థలం మీద యేసుక్రీస్తు యొక్క శిలువను చూస్తూ మరి కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ మనం ఉంటాం అనేది ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మరి క్లుప్తంగా కొన్ని విషయాలు, అంటే మరి నాకు మధ్యలో దేవుడిచ్చిన మరి తలంపులు బట్టి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు శిలువ ఎందుకు వేశారు, శిలువ యొక్క అర్థం ఏంటి, అది పండితులైన వారు చెప్పిన అర్థం ఏంటి, ఈ విషయాలు కొంచెం చెప్పిన తర్వాత మరి వాక్య భాగంలోకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మరి అయితే దేవుడు మరి మరణం చెందాడు అనగానే మనకి ఎలా వస్తుంది, అది బాధ కలుగుతుంది, మరి వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అది ఒక యాక్సిడెంట్ కాదు, అది ఒక అనుకోకుండా జరిగిన విషయం మాత్రం కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 27 ఉన్నట్టు అది దేవుని సంకల్పం చేతనే అది జరిగింది, కానీ అది ఎవరి వల్ల కాని విషయం అన్నట్టు అది గమనించాలి మనం. కాబట్టి మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 ఉంటుంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం అంటే బైబిల్ అనే గ్రంథంలో ప్రతి ఒక్క మర్మాలని దేవుడు మనకు రచించున్నారు. బైబిల్ గ్రంథం అటువంటి ప్రాముఖ్యత కనుక మన హృదయంలో మనము భద్రపరచుకోవాలి. తరచుగా నేను చెప్తుంటాను, బైబిల్ ఎక్కువ చదవాలి, బైబిల్ చదవాలి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మన హృదయంలో పెట్టుకుంటే అది నిత్యము మనకు ఉండాలి, అది సమృద్ధిగా మనకు ఉండాలని. కాబట్టి మనం ఆలోచిస్తే అనేక విషయాల గురించి మన అందరికీ అడిగితే ప్లానింగ్ చేయని వారు ఏమంటూ ఒక్కడు కూడా లేడు. అనేక విషయాల గురించి ప్లాన్ చేస్తాయి. ఈవెన్ ఆలయాలకు వచ్చినా కూడా పక్కన ఫోన్ పెట్టుకునే మెసేజ్ అని వచ్చిందా, వాళ్ళు రిప్లై ఇచ్చారా లేదా, ఇంకా వాళ్ళు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనేది ఎన్నో ఇది అది ఎన్నో ప్లాన్లు చేస్తాం. కానీ ఈ వారంలో శ్రమకాల దినాల్లో
ప్రతినిత్యము చెప్తుండగా వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఈ దినం మనం వాక్యం మిస్ అయిపోయాము, మనం చదువుకోవాలని ధ్యానించడానికి మరి ఎంతమంది ప్లాన్ చేశారో అనేది మీకు మీరే పరిశీలించుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం అంత అమూల్యమైన వాక్యం ఏంటుండగా ఈ లోక విషయాల్లో మనము అన్ని విషయాల్లో మనం ప్లానింగ్ చేస్తున్నాం. ఆ ప్లానింగ్ తప్పనట్లేదు, కానీ దానితో పాటు వాక్యాన్ని కూడా, ఎందుకంటే అది శక్తినిచ్చేది, బలాన్ని ఇచ్చేది, అది మనం నడిపించేది, మనకు మార్గాన్ని చూపించే యొక్క మరి దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక మనం ఏమవుతామో శక్తిహీనులు అయిపోతాం. బలాన్నిచ్చే శక్తినిచ్చే వాక్యాన్ని మనం పట్టుకుని దాన్ని ప్రతినిత్యము మనము ధ్యానించవలసిన వారమున్నాము. ఒక చిన్న వృత్తాంతము మరి మీరు ఎవరికి తెలిసి ఉండొచ్చు. జాన్ బురియన్ అనే ఒక రత్నం రాజు గారికి తెలిసి ఉంటుంది. ఆయన ఒక సువార్థికుడు ఉన్నాడు. ఆయన బెడ్ఫోర్డ్ షైన్ లండన్లో. మరి ఆయన బాల్యంలో ఆయన తల్లిదండ్రులు క్రైస్తవులే. మరి ఆయన చిన్నతనంలోంచి ఆయన పెద్ద చదువుకోలే. అయితే తల్లిదండ్రులతో పాటు చర్చికి వెళ్ళేవాడు, వచ్చేవాడు, అంతవరకే నామకావస్థగా. మరి అయితే కొంతకాలము యవన ప్రాయంలో అతను మిలిటరీలో చేరాడు, కొంతకాలం మిలిటరీలో వచ్చాడు. తర్వాత మళ్ళా ఆడ ఫాదర్ ఒక టింకర్ అంటే తెలుసు కదా, సామాన్లు బెజ్జాలు పడిపోయిన వాళ్ళని కార్ టింకరింగ్ అంటాం కదా, అలాగే అలాంటి రిపేర్లు చేసే వృత్తి. పెద్దగా చదువుకున్న వృత్తి కాదు, కానీ వాళ్ళు భక్తి పడుతుంది తల్లిదండ్రులు. ఈయన కూడా ఆలయానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అయితే మరి ఒక రోజున మరి ఆలయంలోకి వెళ్ళినప్పుడు బయట ఎవరిని కూర్చుని పేకడతా అంటే మరి సంఘ బిడ్డలు చూసి వాళ్ళు ఏమని అడుగుతారు, అయ్యో నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవి అంటే, దేవుని బిడ్డ లోనందో లేదో తెలియదు, కానీ పైకి మాత్రం మన అందరము దేవుని బిడ్డలమే. అయితే మరి అది ఆయనకి చాలా అది అవమానం కింద. ఎందుకంటే అవును కదా, నేను క్రైస్తవుడు, ఆయన క్రైస్తవుడిగా కనపడుతున్నాడు, కానీ లోన క్రైస్తవత్వము ఆయనకు లేదు. అది ఆయనలో పశ్చాత్తాపము మరి కలిగింది. మరి ఆ తర్వాత ఆయన ఆలయానికి శ్రద్ధగా వెళ్ళటం, వాక్యం చెప్తున్నప్పుడు ఆయన శ్రద్ధగా వినటం. అయితే ఆయన ఒక అభిషేకం లేదు, ఆయన ఒక పాస్టర్ కాదు, ఏమీ కాదు, కానీ మరి పెద్ద పెద్ద చర్చిల్లో మాట్లాడటానికి అవకాశం ఎవరు, సాధారణంగా ఎవరు. చాలా ఒక ప్లాన్డ్గా ఉంటుంది ప్రోగ్రామ్ అంతా. ఫారిన్ కంట్రీస్లో చూస్తే, ఇది కూడా ఫారిన్ కంట్రీనే, కానీ ఇక్కడ కొంచెం మార్పులు ఉన్నాయి. అక్కడ చాలా సిస్టమేటిక్ ఉంటుంది. అయితే ఆయనకు వాక్యం, నాకు ఆయనకు ఆశ, వాక్యం నేను ప్రీచ్ చేయాలని చెప్పేసి ఆయనకు తాపత్రయం. మరి సంఘంలో మరి ఆయనకి ప్రాధాన్యత మామూలుగా ఒక పక్కన కూర్చుని వినేవాడు. అయితే బయటికి వెళ్ళిపోయి ఆయన వీధుల్లోనూ ఎక్కడికి వెళ్ళేసి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రచారం, సువార్త ప్రకటించడం ఆయన ప్రారంభించాడు. అయితే మరి పెద్ద పెద్ద మిషన్లు ఊరుకుంటారా? అలా నీకు అభిషేకం లేదు, నువ్వు ఒక థియాలజీ చదవలేదు, ఏమీ చేయలేదు, కనుక వాక్యాన్ని ప్రదర్శించడానికి వీల్లేదన్నప్పుడు మరి ఆయనని 1660 సంవత్సరంలో ఆయన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత నువ్వు అట్లా బయట ప్రీచింగ్ చేయకూడదు. అది ఎందుకంటే మరి కొన్ని నియమాలు ఉంటాయి కదా, ప్రతి దేశానికి కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే ఆయన నియమానికి ఉండకూడగానే ఆయన అరెస్ట్ చేశారు. మరి జడ్జి గారు ఆయనకి తీర్పిస్తూ అన్నాడు, నీకు ఒక బహుమానం, నేను నీకు ఒక ఏమన్నా నీకు ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు కనుక ఇక నుంచి నువ్వు అలాంటి పని చేయను అంటే కనుక నేను విడుదల చేసేసి కేసు కొట్టేస్తానని చెప్పాడు. నువ్వు విడిచిపెడితే కనుక రేపు నుంచి వెళ్ళి మళ్ళీ నేను వాక్యాన్ని బోధిస్తే. అంతటి విశ్వాసం చూడండి. మనం అలా చదువుతామా? ఎవరన్నా మాట్లాడొద్దంటే కనుక సైలెంట్గా మానుకుంటే, బాబు నా ఉద్యోగం ఉంటే చాలు, నా ఇది ఉంటే చాలు అనుకుంటాం, సైలెంట్ అయిపోతాం అక్కడికి, అవునా కదా, సహజంగానే. అయితే ఆయన అలా అనలేదు. ఆ రకంగా ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక అనేక సార్లు ఆయనకి ఆఫర్ ఇచ్చారు జైలర్స్. ఎందుకంటే ఆయన ప్రవర్తన చూసి అంత ఆఫర్ ఇచ్చారు. ఆయన నీకు కనుక నువ్వు ప్రీచింగ్ మానేస్తానంటే కనుక, వెళ్ళి భయభక్తులుగా ఉంటానంటే కనుక నేను విడుదల చేస్తానంటే, నాకు నువ్వు విడుదల చేస్తే నేను రేపు నుంచి వెళ్ళి మళ్ళీ నేను సువార్తను చెబుతాను. ఆ రకంగా ఆయన 12 సంవత్సరాలు ఆయన జైల్లోనే 1660 నుండి ఆయన 72 వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. చివరికి వాళ్లే విసిగెత్తి ఇంకెంతకాలం ఆయన పనిష్మెంట్ చేయాలని చెప్పేసి ఆయన విడుదల చేశారు. అయితే ఈ లోపల ఆయన అనేకమైన అద్భుతమైన పుస్తకాలు ఆయన రాశాడు. కనీసం 10 పుస్తకాలు ఆయన రాశాడు. 60కి పైగా ఆర్టికల్స్ ఆయన రాశాడు. రాసినాక దానిలో ఒక ప్రాముఖ్యమైన బుక్ ఏంటంటే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ఒక పుస్తకం, అది యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. అనేక పుస్తకాలు రాశాడు. ఇది బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా మరి ప్రభావితం చేసిన పుస్తకం ఏంటంటే పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ అనే పుస్తకం, యాత్రిక ప్రయాణం అనే పుస్తకం. ఇంకా కూడా ఇది 350 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఇప్పటి వరకు 1330 ఎడిషన్స్ దాని మీద ప్రింట్ అయినాయి. ఆయన అంతగా చేశాడు. ఆ యొక్క పత్రిక ప్రభావం అంటే కోట్లాది మందికి, అంటే 1 man సఫరింగ్ ఈజ్ బ్లెస్సింగ్ టు మిలియన్స్ అని, ఒక మనిషి సఫర్ అయితే అది కొన్ని కోట్లాది మందికి అది ఆశీర్వాదకరంగా. ప్రపంచంలో మరి జాన్ బురియన్ అంటే తెలియని వాళ్ళు క్రైస్తవ లోకంలో ఎవరు
ఉండరు. కోర్స్ మనం కొంతమంది ఇప్పుడే వింటున్నామేమో, అలాగే అనేకమైన ప్రముఖులు ఉన్నారు. మరి వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మరి వారు ఇంత చేసిన తర్వాత కూడా ఆయన ఏం చేశారు? 12 సంవత్సరాలు అయినాక మీరు ఏం చేస్తారు? ఇంత జైలు శిక్ష అయినాక బయటికి వెళ్ళిన వాక్యం చెప్పకుండా ఆపేస్తారు కదా. ఆయన ఆపల, మరలా బయటకు వచ్చేసి ఆయన వాక్యాన్ని ఆయన మరలా బోధిస్తున్నాడు. ఆయన ఒక స్కాలర్ కాదు, ఒక అటెండ్ కాదు, ఏమి కాదు, కానీ దేవుడి చేత అంత బలంగా వాడబడిన ఒక విశ్వాసి, ఆయన ఒక భక్తుడు. అలాగే మరి ఆయన ఏ డాక్టర్ లేకపోయినా కూడా ఆయన ప్రపంచానికి ఒక ప్రాముఖ్యంగా అనేక కోట్లాది మందికి ఆశీర్వాదకరంగా ఆయన 1628లో పుట్టాడు, 1688లో ఆయన చనిపోయాడు. కాబట్టి ఇది చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యము అంత బలమైనది. ఆయన దగ్గర ఉన్న పుస్తకం అంటే ఒకటేనంట. ఆయన దగ్గర ఏది లేదు. జైల్లో పెట్టినప్పుడు ఒక బైబిల్ ఒకటే ఉంది. ఆ బైబిల్లోంచి ఆయన పరిశోధన చేసి దీంట్లో రాసుకొచ్చాడు. ఆయన దగ్గర ఏ పుస్తకాలు లేవు, ఆయన ఎక్కడ చదువుకోలేదు, ఏం చదవలేదు, కానీ ఆ ఒక్క బైబిల్ ఆయనకి అంతటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చింది, అంత గొప్పగా. కాబట్టి ఈ యొక్క బైబిల్ మనము అంత గొప్ప గ్రంథాన్ని, అలాగే బైబిల్లో మరి ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథం కూడా మరి యోహాను గారిని చెరసాలలో వేసినప్పుడు పద్మశ్రీ దీపంలో మరి ఆయన మరి లోకంతో ఆయనకి కనెక్షన్ తగ్గిపోయింది. ఆయన దీపంలో ఉన్నాడు, ఆయనకి ఎవరికి సంబంధాలు లేవు. అప్పుడు దేవుడితో ఆయన కనెక్ట్ అయ్యాడు. దేవుడితో కనెక్ట్ అయ్యి ఆయన చేత ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఆయన ద్వారా రాయించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనకి అనేక సమయాల్లో మనకి ఎంతో ఇష్టమైన వారిని, మనకి ఎంతో కావలసిన వారిని, ఇష్టమైన జాబుల్లో దేవుడు ఒక్కోసారి దాన్ని డిస్కనెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశము మన ద్వారా ఎన్నో ఆయన కార్యాలు చేయాలన్నది ఆయన ఉద్దేశం ఉండొచ్చు. అలాగే మనకు కొన్ని పాఠాలు నేర్పించాలని ఉండొచ్చు. మరి ఆ రీతిగా మనము అటువంటి సిచ్యువేషన్లో మనం ఎవరితో ఉండాలంటే, మనము దేవునితో సంబంధం కలిగి దేవునికి సమర్పించుకుని దేవుని వాక్యాన్ని మనం పట్టుకుని ఆ వాక్యం ద్వారా మనం ఆదరణ పొందాలి. కానీ బెంబేలెత్తిపోయి నాకు ఈ శ్రమ వచ్చేసింది, నాకు ఇది వచ్చేసింది చెప్పేసి పరిగెత్తుకు వెళ్ళిపోతే దేవుడికి కావాలనే ఇస్తున్నాడేమో ఆ శ్రమని. ఆ శ్రమ ద్వారా నేను పాఠాలు నేర్పాలని, నేను ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన మలుచుకోవాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. అయితే నువ్వేం చేస్తున్నావంటే దేవుడికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ నాకు ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్పుకుంటూ ఉండడం వల్ల దేవునికి అది అవమానమని మనము గ్రహించాలి. కాబట్టి మనకేం కావాలి? సాధారణంగా లోకము కావాలి, దేవుడు కావాలి. ఎందుకంటే ఆలయానికి మొత్తం కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే అది మస్ట్, అది ఒక నామ్స్. కాబట్టి కానీ ఆలయం నుంచి బయటికి వెళ్ళిపోగానే లోకం కూడా నాకు కావాలి. కానీ దేవుడు అది దాన్ని అనుమతి ఇవ్వడు. లోకము దేవుడు రెండు సమానంగా చూడటానికి నీకు అవకాశం లేదు. కనుక నీ జీవితంలో మరి నువ్వు ఎలా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది మనము గ్రహించుకోవాల్సిన అవసరమైన. అలాగే మరి మనకిచ్చిన దేవుడు గొప్ప ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం చేత కనపడిన ప్రతి ఒక్కరికి ఆయన అమూల్య రక్తం చేత మనము రక్షించబడ్డాము. ఆయన నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ మరి వారి యొక్క పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథములు. అటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. కనుక మన ఆధిక్యతను కాపాడుకోవాలంటే మన ప్రభువుని అంగీకరించి ఆయన సిలువను చూస్తూ ఆయన నమ్మి బాప్తిసం పొందినట్లయితే ఆయనకు మనకి ఇచ్చే ఆధిక్యత జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉంది. కనుక మనకు నిరీక్షణ. కాబట్టి అటువంటి నిరీక్షణ గల వారమై మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సేఫ్టీ భద్రతలు తీసుకుంటాం. ప్రతి బిల్డింగ్లోనూ ఒక సేఫ్టీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక లైఫ్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రతిదానికి ఒక ఇన్సూరెన్స్ చేసుకుంటాం, సెక్యూరిటీ. అది లేకుండా అవన్నీ అవసరమే. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయంగా మనకు సెక్యూరిటీ ఏది? ఆత్మీయంగా సెక్యూరిటీ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తును ఆయనకు సిలువను నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుని ఆయనలో ఉండి ఆయనతో జీవించి ఆయనతో కలిసి నువ్వు చేస్తే కనుక నీకు ఆ సెక్యూరిటీ నీకు చాలా అవసరమైన సెక్యూరిటీ. కనుక ఈ లోకంలో తాత్కాలికమైన సెక్యూరిటీనే కానీ పరలోకంలో శాశ్వతంగా ఉండే సెక్యూరిటీ కోసం మన అందరము మరి పాటుపడవలసిన. ఎందుకంటే యేసుక్రీస్తులో మన యొక్క జీవము దాచబడి ఉంది. కనుక మనము క్రీస్తుతో కూడా లేపడిన వారం అయితేనే మనం ఆ యొక్క నిత్య జీవులోకి మనం వెళ్ళడానికి మనకు అర్హత ఉంది. కనుక మనము అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని మనము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మనం దేవునితో అనుసంధానమై బైబిల్ గ్రంథంలో మనము బలంగా ఆయన ప్రార్థన చేస్తూ అలాగే కుటుంబంలో కూడా కొన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు కుటుంబంలో అంతా బాగుంటుంది. ఎవరో కొంతమంది బలహీనలు ఉంటారు. మరి వాళ్ళ బలహీనతలు బట్టో వాళ్ళ సమస్యలు బట్టో ఏం చేస్తాడు? సాతానుడు వాళ్ళతో ఆడుకుంటాడు. ఎందుకంటే ఆ బలహీనలైన వాళ్ళని పట్టుకుని ఆ కుటుంబంలో గలిబిలి చేసేస్తాడు. అంటే శాంతి లేకుండా సమాధానం చేస్తాడు. దానికి చేయాల్సిన పరిష్కారం ఏంటంటే దేవుని యందు బలమైన ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరు ప్రార్థనాపరులు, ఎవరు బలమైన ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఎక్కువ శోధనలు వస్తాయి. అవునా? శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? బెంబెలెత్తకుండా నిలబడి నిబ్రం కలిగి దేవుడి వైపు ఆధారపడి ఆయన వాక్యాలు చదువుకుంటూ బలపరచబడి
దేవుడు నాకున్నాడు, నన్ను చూస్తున్న దేవుడు, మనం ప్రార్థించినప్పుడు చూసిన దేవుడు, మనకు చేసే క్రియలప్పుడు దేవుడు చూడలేదా మనల్ని? ప్రతిదీ మనం చూస్తున్న దేవుడు కనుక మనకు ఒక నిరీక్షణ ఉంది. మన ప్రభు ఉన్నాడు, మనల్ని ఆయన ఆదరిస్తాడు, తగిన సమయంలో మనకు ఆదరిస్తాడని మనము ఉండాలి. కాబట్టి శాతానికి మనము అవకాశాలు మనము ఇవ్వకూడదు. ఎందుకంటే కుటుంబాలలో, సంఘాలలో మరి అనేక చోట్ల సాతానుడు ఏంటంటే ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎవరు వీక్ ఉన్నారో వాళ్ళని పట్టేసుకుంటాడు. ఫస్ట్ వాళ్ళని పట్టుకుని లాగేస్తాడు. నన్ను ఇలా అంటారా అని చెప్పి, నిన్ను ఇలా అంటారా, నిన్నంటే అంత ఇదే ఉందని చెప్పేసి రెచ్చగొట్టి అవన్నీ ఎవరి క్రియలు? అవన్నీ సాతాను క్రియలు. సంఘం ఆత్మీయంగా నడుస్తూ ఉంటే సంఘంలో మరి లాగేసి సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలన్నది సాతానుడు కనుక, అలాగే కుటుంబాల్లో కూడా చిన్న చిన్న సమస్యలే వస్తాయి, దాన్ని ఇంతగా చేసేసి సాతానుడు మనల్ని ఎంతో గలిబిలి చేస్తుంటాడు. అలాగే ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుండి ప్రయాణమై మరి వాళ్ళు 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనానికి వెళ్ళే ప్రయాణ మార్గంలో మరి వాళ్ళు పాము కాటుకు వాళ్ళు చాలామంది చనిపోతారు. పాము కాటు చనిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మోషే గారికి ఏమిస్తాడైనా ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ పెట్టు, ఎవరైతే పాము కాటు చేసిందో ఇత్తడి సర్పము ఒకదానికి శాపానికి సాదృశ్యంగా ఉంది కనుక ఆ యొక్క సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు రక్షించబడతారు. అలాగే సిలువ వేయబడిన క్రీస్తు సిలువను మనం చూసినట్లయితే, ఎందుకంటే ఆయన మరి సిలువ మీద ఎలాడుతున్నాడు, ఆయన అమాలీకులకు చెప్పాడు వాళ్ళని నిర్మూలన చేసేయి వాళ్ళు. ఎందుకంటే అమాలీకులు ఏం చేశారు, వాళ్ళు ముందు నుంచి వచ్చి యుద్ధం చేయకుండా వెనకాల నుంచి వచ్చేసి ఎవరైతే వీక్గా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని వసిపరుచుకున్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు కదా, అమాలీకులను పూర్తిగా నాశనం చేసేమని. అయితే వాళ్ళు నాశనం చేయలేకపోయారు. అదైతే వాళ్ళు దొంగ దెబ్బ తీశారు కనుక అటువంటి శిక్ష వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా మరి అటువంటి బలహీనతలో ఉండకుండా దొంగ దెబ్బ తీసేవాడు సైతానుడు మనకు ఎప్పుడు ఉంటాడని మనము జాగ్రత్త కలిగి మనం ముందుకి దేవుని యందు ముందుకు సాగవలసి వారు విన్నాము. ఎందుకంటే దేవుడు మనం భద్రపరుస్తాడని మనకు భద్రత ఉంది కనుక ఆయనలో ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథము. ప్రాముఖ్యమైన గ్రంథాన్ని మనకు భవిష్యత్తులో ఈ యొక్క మార్గాన్ని చూపించే గ్రంథము. మరి బైబిల్లో మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయనేది సడన్గా చెప్తే ఎవరు చెప్పలేరు, కానీ 1189 అధ్యాయాలు మరి బైబిల్లో ఉన్నాయి. 1189 అధ్యాయాల్లో దేవుడు అన్నీ మనకు కావాల్సిన భవిష్యత్తు అంతా కూడా బైబిల్లోనే రాసిపెట్టాడు. ఇంకే బుక్లోకి వెళ్ళక్కర్లేదు. ఎంత నువ్వు రీసెర్చ్ చేసిన అన్నీ ఆ బైబిల్లోనే ఉన్నాయి కనుక రోజుకు ఒక 3-4 అధ్యాయాలు కనుక మనం చదవగలిగితే మన సంవత్సరంలో బైబిల్ని సంపూర్ణంగా చేయగలుగుతాము. అలాగే మరలా చదువుల ద్వారా మనకి ఏమొస్తుందంటే, మరి ఒక్కసారి చదివితేనే కంప్లీట్ అర్థమవుతుంది నేను అనుకోవట్లేదు, కానీ చదవగా నీకు దానిలోని మర్మాలన్నీ బయటపడితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను గమనించాను. కాబట్టి ఒక ముఖ్యమైన అంశంలోకి వెళ్తే సిలువ మరణం అంటే ఇది ప్రపంచంలో అతి భయంకరమైన శిక్ష. మరి ఈ రోజుల్లో మనం సిలువ అంటేనే మనకు అది ఒక ఊహకే అందని విషయం. అయితే ఇది ఘోరమైన శిక్ష. ఇది ఎవరికి విధిస్తారంటే ఘోరమైన పాపాలు చేసేవారికి, బందిగూడు దొంగలకి, అలాగే రాజద్రోహం చేసిన వారికి ఎంతో కఠినమైన శిక్ష అనిపించేవారు ఈ యొక్క శిలువ శిక్ష అనేది. వాస్తవానికి మరి యూదులు వీరికి ఆయన శిక్ష విధించారు, రోమీయులు ఆయన శిక్ష విధించారు. ఈ రోమా వారికి కానీ యూదులు వారికి కానీ సిలువ అనేది శిక్ష తెలియదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆచారం అంటే పారసీక దేశము, ఇప్పుడు ఇరాన్ అనే దేశము, అప్పుడు పారసీక దేశము. మరి ఆ విషయాల్లో మనము వాళ్ళు చాలా భయభక్తులు కలిగిన వాళ్ళే, ప్రపంచాన్ని అంతటినీ ఏలిన వాళ్ళు, ప్రపంచాన్ని వాళ్ళ స్వాధీనం ఉంచుకున్న వాళ్ళు సిలువ శిక్షను వాళ్ళు అమలు చేసేవారు. అయితే వాళ్ళు భూమిని పూజ చేస్తారు. భూమిని ఒక దేవతగా ఎంతో గౌరవంగా దాన్ని పూజ చేసేవాళ్ళు మరి వాళ్ళ యొక్క అంత పవిత్రంగా చూసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని, అంటే చిన్న చిన్న తప్పులు కాదు కానీ ఘోరమైన పాపాలు అంటే రాజద్రోహం చేసేవాళ్ళని, దేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్టులు అనండి, మరి ఇటువంటి మరి వాళ్ళని శిక్షించాలంటే వాళ్ళకి శిక్ష ఎక్కడ వేయాలి? ఆయనకి భూమి మీద వేస్తే భూమి అపవిత్రం అయిపోతుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆకాశానికి భూమికి మధ్యగా ఒక అలాడ తీయాలి దాన్ని. అది ఎక్కడ చేయాలి? వాళ్ళు ఆళ్ళ భూమిలో చేయకూడదు. అది ఆళ్ళ భూమిలో చేస్తే అది అపవిత్రం అయిపోతుంది. అది అక్కడ అంటుకోకూడదు. అది ఊరు బయటకు తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక ఫారిన్ ప్లేసెస్లో, కొండల మీద, గుట్ల మీద, ఎవరికి సంబంధించిన ప్లేస్లో అక్కడ తీసుకెళ్ళి అక్కడ శవాన్ని అక్కడ వేస్తారు. అలా ఎలా చేస్తారు? వాళ్ళ తలకి కానీ గుండెకి కానీ గాయాలు చేయరు, ఇంటిని కొట్టరు, ఇంటిని భద్రంగా ఉంచుతారు. కింద అంతా గాయాలు చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇది కొడితే కనుక ఎమ్మట తెచ్చిపోతారు కదా, గుండె మీద శిరస్సును కొడితే ఎమ్మట తెచ్చిపోతారు. కాబట్టి వాటికి గాయాలు చేయకుండా వాళ్ళు బాడీ అంతా దారుణంగా శిక్షిస్తారు, వాళ్ళని సిలువ తీస్తారు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు త్వరగా చనిపోలేరు.
ఎందుకంటే వాళ్ళని అప్పుడు ఏం చేస్తాయి, ఈ యొక్క పక్షులు రాబందులు ఉంటాయి కదా, ఘోరమైన పక్షులు ఉంటాయి, ఆయన పీక్కు తిని ఆయన అలాగే వాళ్ళు కృషించిపోతారు. ఎందుకంటే వాళ్ళ బాడీ ఏమన్నది, ఫ్లెష్ అంతా అయ్యే తినేస్తే కనుక అలా ఎంత అయిపోయినాక తీసే ఎముకల్ని వాళ్ళు తీసేస్తారు. అలా వాళ్ళు శిక్షించారు. అయితే ఈ యొక్క పారసీకుల యొక్క అలవాట్లను ఏం చేశారు, అయితే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి దావీదు గారు 22వ కీర్తన ఇది రాసిన సందర్భంలో ఒక 1000 సంవత్సరాల క్రితం రాశాడు కదా. మరి ఆయన అప్పుడే చెప్పాడు కదా, నా దేవా నన్ను ఎలా విడనాడుతావని అప్పుడే చెప్పాడు కదా ఆయన. ఈ ప్రవచనాలు ఎలా వచ్చాయంటే దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారానే ఆయన బైబిల్ పెట్టాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా 53వ అధ్యాయంలో కూడా రాసిన అనేక ప్రవచనాలు ఉన్నాయి. అది ఎప్పుడు రాశాడు, మరి 726 సంవత్సరాల ముందే. వీళ్ళందరికీ ఎవరిచ్చారు జ్ఞానము, ఇది ప్రణాళికలో ఉంది కనుక దేవుడే వారికి జ్ఞానం. అయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టేనాటికి మరి సిలువ ఆయన పుట్టాలి, ఆయన పుట్టినాక ఆయన సిలువ మరణం పొందాలి, ఆయన సిలువ మరణం ద్వారా మానవుడికి విమోచన కలగాలనేది దేవుని యొక్క ప్రణాళిక. మరి ఆయన పుట్టినాడికి గవర్నమెంట్ ఎవరు వచ్చారు, రోమా గవర్నమెంట్ ఇప్పుడు పరిపాలనలోకి వచ్చింది. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, వాళ్ళకి వసుదాగా వాళ్ళకి సిలువ వేయడం అనేది వాళ్ళకి తెలియదు, సిలువ ఎలా అయ్యారో వాళ్ళకి తెలియదు, యూదులకు కానీ రోమిలు. అప్పుడు ఈ యూదయ ఈ పాలస్తీనా దేశాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి, రోమా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మరి వాళ్ళు నేర్చుకుని మరి యేసుక్రీస్తు ప్రభు చెట్ల పుట్టాలని, ఆయన పుట్టడానికి పారసీకుల నుంచి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు అమలు చేయాలి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టుండాలి. ఇది ప్రవచనాల రూపంగా 1000 సంవత్సరాల క్రితం దీని ప్రవచనాల్లో అది దేవుని ప్రణాళిక. ఆయన పుట్టినాకనే అది అమలులోకి రావాలన్నది దేవుడి ఉంది కనుక ఆయన కోసం ఆ శిలువను అక్కడ తీసుకొచ్చారు. ఆ శిలువ మీద ఆయన ప్రాణం పెట్టాలి. ఆ శిలువ మరణం ద్వారా సమస్త మానవాళికి ఆయన మరి విమోచన కలగాలనేది మరి ఆయన యొక్క ఏర్పాటులో భాగంగా ఉందని మనము గ్రహించాలి. కాబట్టి శిలువ మరి మరణము, ఆ శిలువ మీద మనకు విమోచన రావాలని ఇటు రీతిగా దేవుని యొక్క ప్రణాళికగానే శిలువ వచ్చింది, కానీ అది ఒరిజినల్గా వాళ్ళు శిలువ వేయాలన్నది వాళ్ళ యొక్క తలంపు కాదని. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, వహించెను, అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వాడిగాను ఇక్కడ ఆయన మన రోగాలను మన వ్యసనాలను మనకు భరిస్తే మనం ఆయన ఏమనుకుంటున్నాము, ఆయన మొత్తబడిన వాడిగా మనము ఆయన అనుకుంటున్నాము, ఆయన మన శ్రమలు పొందినాడు అనుకున్నాం. కానీ ఆయన శ్రమలు పడింది, మొత్తబడింది, అపహసించబడింది అంతా మన కోసం అని చెప్పేసి 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి ఇది ఎలా వచ్చింది, మన అతిక్రమాలను బట్టి ఆయన శిక్షించబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. చూడండి మరి అటువంటి త్యాగంగా ఆయన చేసి ఆయన పుట్టడానికి మరి ఈ ప్రపంచంలో రావడానికి మరి అన్నీ ఒక దేవుని యొక్క ప్రణాళిక. అప్పుడే రోమా ప్రభుత్వం చేతిలో ఉంది, మొత్తం ప్రపంచం వాళ్ళు వెళ్తున్నారు, రోమా వాళ్ళు ఈ ఉదయాన్ని వాళ్ళ దాంట్లో కంట్రోల్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పర్మిషన్ రావటం, ఈయన నేర్చుకుని ఉండటం, ఈయన రావటం, ఈయన సిలివేయటంతో ప్రణాళికబద్ధంగానే జరిగింది అన్నమాట. కాబట్టి ఇది ఏది కూడా యాక్సిడెంట్గా జరిగింది మాత్రం కాదు, ఇది ప్రణాళికబద్ధంగా దేవుని చిత్త ప్రకారమే ఆయన యొక్క క్రమంలోనే జరిగిందని మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ మనము యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, 12 వచనం, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాడు. తిరుగుబాటు ఎక్కడ రాశాడు, ఇది ఎక్కడ జరిగింది, ఇది యేసుక్రీస్తు మీద మొట్టమొదటి మాట అండి కదా, తండ్రి వీరేం చెప్తాను, వీరు ఎవరు కనుక వీరిని క్షమించమని చెప్పిన క్షమాపణ యెషయా గ్రంథంలోనే పాపుల కొరకు ఆయన మరి ఆయన భరించాడు, ఆయన పాపాలను ఆయన మీద ఎంచుకున్నాడు కనుక ఆయన అందరి కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడు అయ్యాడు. ఇది లేఖనం. కాబట్టి ఇది యాక్సిడెంటల్ కాదు. కాబట్టి మనకు ఈ యొక్క వాక్యాలను బట్టి చూస్తుంటే ఇది దేవుడు మరి ఆయన యొక్క క్రమబద్ధంలో ప్రణాళికబద్ధంగా ఆయన చేసిన ఆ యొక్క ప్రణాళిక, కానీ అది ఆయన మనకి యాక్సిడెంట్ కానీ దానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ సిరువుల్లో చూస్తే టైం అయిపోతుంది, మరి
మెసేజ్ని ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. ఇక్కడ 3 సిలువలు మనము చూస్తున్నాము. ఒక సిలువ, మధ్యలో ఉన్న సిలువ యేసుక్రీస్తు ప్రభువు, ఒక లెఫ్ట్ సైడ్ ఒక దొంగ, రైట్ సైడ్ దొంగ. అయితే ఈ సిలువకి వెళ్ళిన సిలువ అంటే ఏంటి, సిలువ అంటే ఏంటని చెప్పాలని ఆశపడుతున్నాను. మరి సిలువ అనేది ఏంటి? క్రాస్. సి అంటే కర్స్. కర్స్ అంటే ఏంటి? శాపం. సి అంటే కర్స్, శాపం. అలాగే ఆర్ అంటే రెప్రోచ్, అంటే నింద. చెప్తాను, రెఫరెన్స్ కూడా ఇస్తాను. నింద. 3 ఓ అంటే ఆర్డీన్, అంటే ఘోరమైన శిక్ష, అగ్ని శిక్ష. అలాగే ఎస్ అంటే సపరేషన్, ఎడబాటు, వేరు చేయటం. తర్వాత ఇంకొక ఎస్ అంటే సెంటెన్స్. కాబట్టి ఇక్కడ కర్స్ అనేది శాపము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, అది మీరు చదువుకోండి. అలాగే రెప్రోచ్, నింద అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, అది కూడా మీరు చదువుకోండి. అలాగే ఆర్డీల్ అంటే ఘోరమైన శిక్ష. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 12వ వచనం నుండి 13వ వచనాలు ఉంటుంది. అలాగే మరి సపరేషన్ అంటే ఎడబాటు. కీర్తనలో 22వ వచనం చదివాను రోజు, నా దేవా నన్ను నిలబడని. ఎడబాటు, తండ్రితో కొడుకు పాడుగైనా ఎడబాటు గురించి ఉంటుంది. అలాగే సెంటెన్స్ తీర్పు. అయితే వీటిని వివరంగా చెప్పడం కష్టం, కానీ నేను క్లుప్తంగానే చెప్తాను. మరి కర్స్ అంటే శాపము. యేసుక్రీస్తు ప్రభువు జరిగిన ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మరి మాను మీద వేలాడి ఉన్నాడు శాపగ్రస్తుడిని వాక్యం చెప్తుండగా, ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? మనం శాపమును ఉంటే మనం శాపాలని ఆయన తీసుకుంటే ఆయన శాపగ్రహి అయిపోయాడు కనుక ఆయన శాపం అయ్యాడు. కర్స్ అనమాట. ఆయనకు వచ్చిన మరి ఒక శాపము, మన శాపం. మనం ఏం చేయాలి? సిలువ మీద చూసినప్పుడు మరి ఆయన ఎందుకు ఏంటంటే శాపగ్రస్తుడు అయ్యాడు. శాపగ్రస్తుడు ఆ సిలువ చూడగానే రాదు, నేను శాపగ్రస్తుడిని, నా శాపాలు తీసివేయడానికి ఆయన శాపగ్రహి. సిలువ చూడగానే మన పాపాలు, మన శాపాలన్నీ మనకు గుర్తు రావాలి. ఎందుకంటే మన పాపాలని, శాపాలన్నీ ఆయన మీద చేసుకున్నాడు కనుక ఆయన శాపగ్రహి అయిపోయాడని చెప్పేసి మనము దేవుడిని స్తుతించాలి. సిలువ చూడగానే శాపం ఏంటి? శాపం మన మీద ఉన్న శాపం, మన మీద ఉన్న పాపం. ఆ దానికి ఎవరు తీసుకున్నాడు? ఆయన మీదకి ఆయన తీసేసుకున్నాడు కనుక ఆయన శాపగ్రహి అయ్యాడు కనుక మన శాపాన్ని వహించిన ఆయన శాపగ్రహిగా మనం అన్నాం. అలాగే చూస్తే రెప్రోచ్ అనేది నిందలు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తర్వాత చదవద్దు, 12వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. కాబట్టి ఆయన ముందుంచిన బహుమానం ఏంటి? ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చోవాలనేది ఆయన ముందుంచిన బహుమానం. దానికోసం ఏం చేశాడు? ఈ తాత్కాలిక వచ్చే శిక్షలన్నీ ఈ నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఆయన సిలువను సహించకపోతే, ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టకపోతే మనం ఇక్కడ ఉండగలమా ఇప్పుడు? ఎందుకంటే మన ముందుంచిన ఆనందం ఏంటి? మనకి పరలోకంలో నిత్య జీవంలోకి మనం వెళ్ళాలంటే మన ముందుంచిన బహుమానం మన కోసం దాచిపెట్టుంది. కాబట్టి మన ఈ లోకంలో మనకు వచ్చిన శ్రమను ఏం చేయాలి? మన ప్రభువు ఏం చేశాడు? మనకి ఎంత శ్రమలు వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా ఆయన అన్నీ కూడా ఆయన అన్నిటిని నిర్లక్ష్యం చేసేసాడు. ఈ శ్రమలు ఏ పాటివి? కాబట్టి ఈ శ్రమలన్నీ నిర్లక్ష్యం పెట్టేసి ఆయన సిలువను ఆయన సహించాడు, తండ్రి కుడి పార్శ్వాన ఆయన. అలాగే మనం కూడా ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలన్నీ మరి అనేక శ్రమలు వస్తాయి, కానీ ఈ శ్రమలన్నీ ఆయన శ్రమ ముందు ఏ పాటివి? అంటే ఆయన ఏ రీతిగా ఆయన సాధించగలిగాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఎలా కూర్చోగలిగాడు, మనం కూడా మన శ్రమను సహించిన వారమే ఉండాలి. కాబట్టి ఆయన మీద పడ్డ నిందలన్నిటినీ ఆయన సహించేశాడు, నిందలన్నిటినీ ఆయన అవమానాలన్నీ సహించేశాడు. కాబట్టి అది రెప్రోచ్ అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి తర్వాత. కాబట్టి ఆయన శాపగ్రహి కాకపోతే మన శాపాలన్నీ పోలేదు. ఆయన నిందల అవమానాలు ఆయన భరించకపోతే మన యొక్క నిందల అవమానాలన్నీ ఆయన తీసివేసేవాడు. కాబట్టి 3వదిగా చూస్తే ఆర్డీల్ అని ఉంటుంది. ఆర్డీల్లో మరి ఇది ఘోరమైన శిక్ష. విలాప వాక్యాలు మీరు తర్వాత చదవండి. నేను చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పే సమయం లేదు. విలాప వాక్యాలు చదువుకోండి, 1వ అధ్యాయము 12 వచ్చింది. కాబట్టి ఆయన అన్ని ఎముకలు అన్నీ అగ్నితో ప్రయోగించబడి అక్కడ అన్ని రాసింది. అక్కడ ఆయన సమస్యని పోయాడు. ఆయన అంతయో మరి అగ్నికి కలిసినట్టుగా ఎముకలన్నీ కాల్చబడింది. అంతటి అగ్ని పరీక్షను ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన నలిగిపోయాడు. ఆయన వ్యసనక్రాంతుడుగా మరి మారిపోయాడు. చూడనల్లేని వాడుగా, ఆయన స్వరూపమైన సొగసైన లేని వాడుగా ఆయన అయిపోయాడు కనుక ఆయన అగ్ని చేత కాల్చబడ్డాడని కారణము ఆయన ఘోరమైన పరీక్షలు ఆయన అనుభవించాడు. 4వదిగా చూస్తే 3వదిగా చూస్తే సపరేషన్ మనం కీర్తనలో చూస్తాం 2వ అధ్యాయం 1వ వచనంలో, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని చెప్తాడు కదా. అలాగే తాత్కాలికంగా మరి దేవుడు ఆయనను విడిచిపెట్టాడు. ఎందుకంటే తండ్రి మన చేతిని, కుమారుడి చేతిని విడిచిపెట్టి మన చేతిని తండ్రి
పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న తండ్రి మనం ఎప్పుడు విడనాడేవాడు కాదు. ఎందుకంటే తాత్కాలిక నడబాటు కుమారుని విడదీశాడు. తన చేత్తో మన్న పట్టుకున్నాడు. మనల్ని కూడా ఆయన దగ్గర నడిపించాలన్నది ఆయన యొక్క ప్రణాళిక. అందుకనే నా దేవా నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపనేరుగా నా అర్థధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావని చెప్పేసి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఇది 22వ కీర్తనలో అది మనకి ఇక్కడ ఉంది, ఉత్తర బదుల్లో ఉంది. అయితే ఆనాడే దాన్ని చెప్పాడు కనుక మరి ఆయన యొక్క వేదన ఏంటంటే తండ్రితో కలిసి ఉన్నాడు. తండ్రితో ఎప్పుడు వేరుపాటు కాలేదు. మరి తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినప్పుడు ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ చేతిని ఈ చేతిని పట్టుకోవడం కోసం ఆయనకి ఎడబాటు సపరేట్ అయిపోయాడు తండ్రితో. అది సపరేషన్ అయింది. అలాగే మరి కొంచెం సేపు ఆయన సపరేట్ కాకపోతే మనకి దేవుని తండ్రి యొక్క ఆదరణ మనకు ఉండేది కాదు కనుక మరి మనకు ఉన్నాడు. అలాగే లాస్ట్ చూస్తే సెంటెన్స్, తీర్పు. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా. ఇది మన అతిక్రమణలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన సమానార్థం బట్టి ఆయన మీద వేసుకున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అది ఆయన యొక్క సెంటెన్స్, తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. మన యొక్క పాపాలు, మన యొక్క దోషాలు, మన యొక్క సమస్తాన్ని ఆయనకి అనుభవించి ఆయన శిలువ మీద ఆయన ఇచ్చాడు. కాబట్టి సి అంటే కర్స్, శాపము, ఆర్ అంటే రిప్రోచ్, నింద, ఓ అంటే ఆర్డి, అగ్ని పరీక్ష, ఎస్ అంటే సపరేషన్, వేరవటం, సపరేషన్ అంటే వేరవటం, వెళ్తూ ఎడబాటు, ఎస్ అంటే తీర్పు, సెంటెన్స్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న ఈ స్టాండ్ అంటే శిలువ మరి కఠినమైందే కానీ మరి ఆయన అందుకే అంటాడు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం అంటాడు కదా, నన్ను వెంబడించేవారు, నా శిలువను వెంబడించుకునే వారు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్పిన దేవుడు. ఆయన శిలువ అంటే ఆయన శిలువను ఎత్తుకుని మనం వెంబడించడం కాదు కానీ మన శిలువను మనం ఎత్తుకొని ఆయన యొక్క సాక్ష్యాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధారాన్ని, ఆయన యొక్క తిరుగు మళ్ళా రారన్న సువార్తను మనం అనేకులకు అందించవలసిన వారమైన. అలాగే మరి శిలువ మీద మరి రక్షింపబడిన వారికి దేవుని యొక్క శక్తిగా ఉంది కానీ నశించిపోతున్న వారికి అది వేరుతనంగా ఉంది కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది. మరి ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉండాలి. మరి క్రాస్ మీదకి వెళ్దాము. మనకు ఒక 10-15 నిమిషాలు టైం తీసుకుని క్లుప్తంగానే చెప్తాను. నేను ఇది వివరంగా చెప్పాల్సిన సబ్జెక్టే కానీ నేను ఎక్కువ చెప్పాలని ఆశపడ్డాను. అందుకనే కొంచెం టైం కూడా తగ్గింది కనుక అర్థమవుతుంది మీరందరూ బాగా వాక్యం తెలిసిన వారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి శిలువ మీద గొర్రెలతో కొట్టారు, మరి ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, మరి గుద్దారు, ఉమ్మేశారు, అన్నీ చేశారు. ఆయన భౌతికంగా ఆయనకి శ్రమ ఎక్కడ స్టార్ట్ అయింది? గెత్సేమనే తోటలోనే ఆయన యొక్క భౌతికంగా ఆయన శ్రమ స్టార్ట్ అయింది. మరి ఆయన కలవరి మీదకి గొలుగుతా కొండ మీదకి ఆయన తీసుకుని వచ్చారు. ఆయన తీసుకొచ్చినప్పుడు మరి ఆయన సిలువేటాకి మరి ఆయనను సిలువేసి అక్కడ పెట్టారు. అయితే కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు కొట్టి ఆయన సిలువ మీద మనకు పెట్టాడు. మరి అయితే ఇక్కడ చూస్తాం కదా, మరి ముందుగా శాస్త్ర విషయాలు చేసినట్టుగా లేఖనాలు ఇది ఒక ఆయన మరణము లేఖనాలు నెరవేర్పే కానీ అది యాక్సిడెంటల్గా జరిగింది కాదని మనము గ్రహించుకున్నాము. ఎందుకంటే దైవ కుమారుడు లోకంలోకి వచ్చి మరణిస్తాడు. ఆయన మరణం ద్వారా మానవాళికి అది రక్షణ అని దాని యొక్క ప్రణాళిక ఆయన యొక్క లేఖంలో ఉన్నది బట్టే ఆయన మరి క్రీస్తు మన పాపాలను నిరూపించడానికి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. మనంతా చదువుకున్నాం కదా గలతీ రాష్ట్రపత్రిక 3వ అధ్యాయం మళ్ళీ చదవద్దండి ఇప్పుడు. కాబట్టి మన మీద ఉన్న శాపాలు, ఎందుకంటే మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు రాత్రి రాసి ఉంటుంది. మన యొక్క శాపాలు పాపాలు ఆయన గ్రహించి ఆయన శాపగ్రహి అయిపోయి మనల్ని శాపం నుండి మనలను ఆయన విముక్తి చేయడానికి ఆయన చేశాడు. కాబట్టి ఇక్కడ 3 శిలువలు కనపడుతున్నాయి. ఇక్కడ 3 శిలువలు ఉన్నాయి. మధ్యలో ఉన్న శిలువ యేసుక్రీస్తు శిలువ. అది ఏ శిలువ? అది విమోచన శిలువ అంటాం దాన్ని, విమోచన శిలువ. ఒక పక్కన ఎడం పక్కన ఉన్న దొంగ అదే శిలువ దేవుడు వాడు ఏం చేశాడు? వాడు తిరస్కరించాడు. మరి కుడి పక్కన ఉన్న దొంగ విశ్వాసము ఉంచాడు. కాబట్టి ఒక యేసుక్రీస్తు ప్రభు విమోచన శిలువ అయితే ఒక దొంగకి ఏంటంటే తిరస్కరించిన శిలువ, మూడోది విశ్వాసం ఉంచిన శిలువ. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 18-19 వచనాలు 19 త్వరగా చదవమ్మా. పితృపారంభ్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు
నిష్కళంకునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలా ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, మీరు యేసుక్రీస్తు వారు విమోచించింది మిమ్మల్ని వెండి బంగారంతో కాదు. ఎందుకంటే పాత కాలంలో దాసులను మరి బానిసలను విడుదల చేయాలంటే వారికి ఎలా విడుదల చేసేవారని వెండి బంగారాలు ఇచ్చేవాళ్ళని కొనటం అమ్మటం జరిగేది. అయితే మీరు ఎలా విడుదల చేయబడ్డారంటే ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత, వెండి బంగారాల చేత కాదు కానీ ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేతనే మీరు, అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. మన విమోచన వెండి బంగారాలతో ధనంతో కాదు విమోచించబడింది. ఆయన యొక్క మూల్యమైన రక్తం చేతనే, నిష్కళంకమైనది అలాగే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం వంటి రక్తం చేత మనము విమోచించబడిన వారము. అందుకే ఆయన విమోచకుడాడు. కాబట్టి ఇక్కడ అమూల్యమైన రక్తము, దాంట్లో నిర్దోషం ఉంది, నిష్కళంకమైన రక్తమైనది. అటువంటి రక్తాన్ని మనకు దేవుడు మన కోసం ఇచ్చాడు. ఇక్కడ చూస్తే 4 లక్షణాలు కనపడుతున్నాయి ఇక్కడ విమోచనలో. ఒకటి ఏంటంటే ఈజ్ డెత్ ఫర్ వైలెంట్, ఈజ్ డెత్ వాజ్ ఫర్ వైలెంట్. వైలెంట్ ఏంటి? క్రూరమైనది. వైలెన్స్ అంటాం కదా, క్రూరమైంది అనమాట. ఆయన డెత్ క్రూరమైంది. రెండోది ఆయన డెత్ ఏంటో వాలంటరీ. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా, వాలంటరీగా అంటారు కదా. ఎవరైనా పని చేయాలంటే ఎలా వాలంటీర్స్ ఉంటారా అంటారు. ఈ పని చేయడానికి ఫ్రీగా వస్తారంటే ఆయనే స్వతంత్రంగా ప్రాణం ఇచ్చాడు. కానీ మనం ఎవరు అడిగితే ఇవ్వలేదు. ఒకరి కోసం కూడా ప్రాణం ఇస్తారా? అన్న కోసం తమ్ముడు ఇస్తాడా ప్రాణం? తమ్ముడు కోసం అన్న ఇస్తాడా ప్రాణం? అంటే కొద్దిగా హెల్ప్ చేస్తారు కానీ ప్రాణాన్ని ఇచ్చే అతని త్యాగాన్ని ఎవరు ఏమి తల్లి బిడ్డ కూడా త్యాగం చేయలేదు. కానీ ఆయన వాలంటీర్కి ఇచ్చేసాడు. ఆయన స్వచ్ఛందంగా నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తానని చెప్పేసి వారికి ఇచ్చాడు. మూడవది చూస్తే ఆయన ప్రత్యామ్నాయంగా మనం చావలసిన తీర్పు, మనం పొందవలసిన తీర్పు, మనం తినవలసిన దెబ్బల కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన తీర్పు పొందాడు. ఆయన మన కోసం ఆయన శిలువ మరణం ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా ఆయన మరణం అయిపోయాడు. అలాగే 4వది చూస్తే విక్టోరియస్, మనకు విజయాన్ని, ఆయన యొక్క మరణం మనకు విజయాన్ని ఇచ్చింది. ఈ 4 అంశాలు మరి మీరు, కాబట్టి మరణము చాలా క్రూరమైందని మనం గ్రహించాలి. కాబట్టి ఆయన్ని చంపారు. ఎలా చెప్పారంటే ఆయనకి స్వరూపమైనను సొగసైన లేని వాడిగా కొడవలతో కొట్టారు. ఆయనకి ఎలా అయింది? రూపం ఎలా అయిపోయింది? అలా కొట్టి 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 గుద్ది ఉమ్మేసి బట్టలు తీస్తే ముఖం షేప్ ఉందా? స్వరూపమైనను లేకుండా ఆయన అయిపోయాడు. కాబట్టి ఆయన అంత క్రూరమైన మరణాన్ని ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దీన్ని వివరించడానికి ఎవరు గొప్ప కవులు కూడా దీన్ని వివరించలేరు. ఎంత క్రూరంగా ఆయన శిలువ యొక్క మరణాన్ని, ఆయన పొందిన దెబ్బలను వివరించడానికి మరి ఎవరు కూడా అంత సాధ్యమైన విషయము కాదని మనము గ్రహించాలి. కాబట్టి ఇదంతా క్రీస్తు ప్రభు చేశారంటే ఎందుకు చేశారు? నన్ను ఆయన ప్రేమించాడు కనుక, ఆయన ప్రేమించిన తన బిడ్డల కోసం ఆయన శిలువ మరణం, అంత క్రూరమైన ఆయన మరణాన్ని ఆయన పొందినాడు. అలాగే రెండోది చూస్తే ఆయన మరణము ఆయన స్వతహాగా ఇచ్చింది. ఎవరైనా మరి ఒకరి కోసం ఒకటి ఇవ్వగానే ఆయన స్వచ్ఛందంగా యోహాను సువార్త 10:18 చూస్తే అంటాడు కదా, అక్కడ ఆయన శిష్యులతో చెప్తాడు, ఆయన ప్రాణాన్ని పెట్టడానికి కానీ దాన్ని తిరిగి తీసుకుంటానికి కానీ ఆయనకు అధికారం ఉంది. కానీ అధికారాన్ని ఆయన ఎప్పుడు ఎవరు తీసుకోలేరు. ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణం తీసుకోగలడు. కాబట్టి ఆయనకు అంత అధికారం ఉంది. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా, స్వతంత్రంగా ఆయన ప్రాణాలను ఆయన ఇచ్చాడు. కాబట్టి అది నా ఇష్టమే, అది నా నుండి ఎవరు తీసుకోలేదు అన్నాడు. కాబట్టి శిలువ మరి ఆఖరి మాటలు చూస్తే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానంటే ఆయన స్వచ్ఛందంగా ఆయన, తండ్రి ఇదిగో నా చేత నీకు, నా ఆత్మను నీ చేతికి అప్పగించేస్తున్నానని చెప్పి స్వచ్ఛందంగా ఆయన అప్పచెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ధనంతరం తానుగానే ప్రాణం అప్పగించుకున్నాడు. కానీ మరి అది ఎవరి వల్ల అయ్యేది కాదు. అది ఎవరి వల్ల దాన్ని కూడా కాబట్టి ఆయన గొప్పగా అవుతారని ఆయన ఇప్పుడు క్రీస్తు జన్మించాడు. ఆయన జన్మించింది ఎందుకంటే చనిపోవటానికి. మనందరం ఎందుకు జన్మించామంటే మనందరికీ ప్రణాళికలు ఉన్నాయి. మనం పుట్టగానే ఏం చేస్తాము? పుట్టగానే మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు చదివించాలి, వాళ్ళకి మంచి ఉన్నతంగా చదువులోకి వెళ్ళాలి. చదువులు అయిపోయినాక వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, పెళ్లి అయినాక వాళ్ళకి బిడ్డలు రావాలి, బిడ్డలైనాక బిడ్డలు పెరగాలి. ఇది మన యొక్క ప్రణాళిక, మన జీవిత ప్రణాళిక. ఒకదాని తర్వాత ఇల్లు కట్టాలి, వాళ్ళకి ఆస్తులు పోటీ చేయాలి, ఇంకా చేయాలి మన జీవిత ప్రణాళికలని. అయితే యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన పుట్టిందే చనిపోవడం కోసం, సర్వ మానవాడి కోసం, మానవాడి యొక్క పాపాలు, శాపాల కోసం, దోషాల కోసం ఆయన చనిపోవడం అన్నది ఆయన యొక్క. కాబట్టి ఆయన మరణము మొదటగా క్రూరమైనది,
రెండోది ఆయన యొక్క మరణము స్వచ్ఛందమైనది, స్వతంత్రమైనది కనుక. మూడోది ఏంటంటే ఆయన ప్రత్యామ్నాయమైనది, ఆల్టర్నేటివ్. మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన మరి ఆయన పాపి కాదు. మనం కూడా శోధనలు శ్రమలు అనిపిస్తాం, కానీ ఆయన శ్రమలు అనిపించాడు. కానీ ఆయన దగ్గర ఏ పాపము ఏ లోపము లేకుండా ఆయన శ్రమలు అనిపించాడు. మనం చేస్తే శ్రమలు అనిపిస్తున్నామంటే మనకు పాపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి కాబట్టి మనం శ్రమలు అనిపిస్తున్నాం. ఆయన దగ్గర ఏ పాపం లేదు, ఏ లోపం లేదు. ఆయన కూడా శ్రమలు మరి ఏ కళంకం కానీ, మరి ఏ మడత కానీ, ఏ మురక కానీ లేకుండా మరి ఆయన పరిశుద్ధమైన గొర్రె పిల్లవలే వదిలించడానికి లోకానికి వచ్చేసాడు. కాబట్టి ఆయన పుట్టిందే చనిపోవడానికి. యెషయా గ్రంథంలో రాసినట్లుగా మన అతిక్రమాల కోసం ఆయన శిక్షించబడ్డాడు, మన అతిక్రమాల కోసం 53:5 రాసినట్టుగా. కాబట్టి మనము యేసుక్రీస్తుని మనము సిలువేయబడ్డారు, కానీ ఆయన తప్పిదాలను బట్టి వేయబడ్డారు. కానీ మనం పొందవలసిన దెబ్బలు నీ కోసం, నా కోసం, నన్ను పాపానికి గురి కాకుండా ధర్మశాస్త్రాన్ని బట్టి మనకు పాపం శిక్ష రావాలి, కానీ ఆ యొక్క శిక్షను కొట్టివేయడానికి ఆయన మనకు బదులుగా, మనకు ప్రత్యామ్నాయంగా ఆయన శిలువ మరణం అయిపోయి మనం తినవలసిన దెబ్బలు, మనం తినవలసిన అన్నీ ఆయన దెబ్బలు తిన్నాడు, మళ్ళీ తిరగడం కూర్చున్నాడు. ప్రతి ఒక్క అనుభవించిన శ్రమ అంతా నీ కోసం, నా కోసమే. అది మనము గ్రహించేసి మన కోసం ఆయన చనిపోయాడని చెప్పేసి మనము 4 చూస్తే ఆయన మరణము విజయవంతమైనది. కాబట్టి సమాప్తమైనది మాట చెప్తారు కదా 6వ మాటలో, సమాప్తమైనది. ఎందుకంటే తండ్రి ఆయనకి ఏమి ఇచ్చిన బాధ్యతలు అప్పచెప్పాడు, అన్నీ సమాప్తము చేసేసాడు. సమాప్తం చేయడం ద్వారా ఆయన మరి వెలబెట్టి మనల్ని ఆయన వెలబెట్టి మన వారము ఆయన యొక్క రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు కనుక వెలబెట్టి వెళ్ళిన కొండ మనం ఎలా ఉండాలంటే ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన చిత్తానుసారం ఉండాలి, ఆయన వెళ్ళే పరిస్థితులే ఉండాలి, కానీ మన ఇష్టానుసారంగా మనకు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఆయన కార్యాన్ని ఆయన ముగించాడు. ఆయన మరణం అయ్యాడు. ఎందుకంటే మన కోసం ఆయన వచ్చాడు, పుట్టి మన కోసం ఆయన మరణించాడు. కాబట్టి ఇటు రీతిగా మనకు పరలోక ద్వారాన్ని మనకు ఆయన అందించిన వాడన్నాడు. ఆయన మరణం అవడం ద్వారానే మన పాపాలన్నీ క్షమించబడింది. ఆయన పునరుద్ధానం అవడం ద్వారానే మనకు తిరిగి మనకు నిరీక్షణ, మరలా మనము ఆయనతో జీవిస్తామని, నిత్య జీవనం ఉంటామని చెప్పేసి మనకు. కాబట్టి మనము అందువలన ఆయన యొక్క మరణము విజయవంతమైనదిగా మనము గ్రహించాలి. కాబట్టి 4 లక్షణాలను చూసాము. ఆయన యొక్క మరణము క్రూరమైనది, ఆయన యొక్క మరణము త్యాగమైనది, అలాగే ఆయన యొక్క మరణము మనకు ప్రత్యామ్నాయమైనది. ఆయన యొక్క మరణము మనకు, అందుకే గుడ్ ఫ్రైడే రోజున ఎవరన్నా చనిపోతే గుడ్ ఫ్రైడే అంటారా? దాన్ని గుడ్ ఫ్రైడే పెట్టి ఎందుకో ఆలోచించి పెట్టారు. ఆయన చనిపోవటం మనకు అది విజయం. ఆయన చనిపోకపోతే మనకు విజయం లేదు, మనకు రక్షణ లేదు. అందుకే దాన్ని గుడ్ ఫ్రైడేగా పెట్టారు. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున మనము మంచి శుక్రవారం అంటామంటే ఆయన శ్రమ పొందితే మనకు అది ఆదరణ, మనకు జీవమైంది కనుక అటువంటి విమోచన. ఇది రక్షణ అనగా విమోచన శిలువ, యేసుక్రీస్తు యొక్క శిలువ విమోచన శిలువ. అలాగే రెండో శిలువ ఉంది అక్కడ 23వ అధ్యాయము 39 చూడండి అమ్మా. 39 చూస్తే వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుము. అయితే అక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. 3 విషయాలు అక్కడ అంటున్నాడు. దూషిస్తున్నాడు ఒకటి, రెండోది నీవు క్రీస్తు కదా అని చెప్పి, నువ్వు క్రీస్తువు కదా అంటారు కదా, నువ్వు గొప్పవాడు కదా, అట్లాగే దూషించాడు. తర్వాత హేళన వెటకారంగా చేశాడు. తర్వాత మూడోదికి ఏమంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో. అదో సలహా కూడా చెప్తున్నాడు. 3 చెప్తాడు అక్కడ. ఒకటి దూషణ, ఒకటి వెటకారం, వేళకోవడం, మూడోది సలహా చెప్పడం. ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి. ఆయన దృష్టిలో ఆయనకి మరణం అంటే ఏంటి, ఆయనకి విడుదల అంటే ఏంటి? భౌతికమైన విడుదల. ఆయన భౌతికంగా నువ్వు రక్షించుకుని మమ్మల్ని విడిపెట్టే, నువ్వు మమ్మల్ని కింద దింపేస్తే నువ్వు రక్షించినట్టు. కానీ అది రక్షణ కాదు. ఆత్మీయంగా రక్షణ ఏం కావాలి, ఆత్మక రక్షణ కావాలి. ఎందుకంటే శిలువ మీద వేయబడ్డవాడు, నీకు ఎలాగో నువ్వు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నావు, నీకు ఏ ఆధారం లేదు, నువ్వు అందరి చేత తీర్పు చెందబెట్టావు. నేను అన్ని చట్టాలు అయినాకే కదా నేను శిలువ మీద పెట్టింది. మరి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, చట్టాన్ని తయారు చేసిన ఆయన పక్కన ఉన్నాడు, ఆయన్ని శిక్షించారు. నువ్వు తప్పు చేసిన వాడు, నీకు శిక్షకు నువ్వు అర్హుడివే, నిన్ను శిక్షించారు. మరి అలాంటప్పుడు ఆయనకి లేని విడుదల నీకు లేదు కదా, నీకు అక్కడ హెల్ప్ లేదు, నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. అయినా కూడా మరణంలో ఉన్నప్పుడు కూడా అతను మార్పు లేదు. నా పక్కన రక్షకుడు ఉన్నాడని చెప్పేసి ఆయన కూడా అండి హేళన చేస్తున్నాడు. ఈ రీతిగా మరి 2 దొంగలు ఉన్నారు. మరి 2 దొంగల్లో పడివాడు మరి అది చర్మం ఎలా అయిందంటే మొద్దుబారిపోయింది.
ఇప్పుడు ఒక మెంటల్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి కండిషన్లో, ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు వాడికి ఇంకా తెలియదు. వాడి మనసు మొద్దుబారిపోయింది. ఇంకా నువ్వు ఏమన్నా చెయ్యి, వాడు ఏమనుకున్నాడు అదే చేస్తాడు, కానీ వాడు ఏం చేయలేడు. ఎందుకంటే వాడు చచ్చిపోతాను తెలుసు వాడికి. ఇక నాకు ఇంకా ఉద్యోగం లేదు, ఇంకా నేను అయిపోయాను ఇంకా. కాబట్టి నేను పోతూ పోతూ కూడా నిందలు, వేరే వాళ్ళ మీద నిందలు. మనం పోతూ పోతూ ఎవరైనా చనిపోయేవాడు మంచి మాటలు మాట్లాడతాడు. చనిపోయేటప్పుడు ఇంకా ఆకర్షణ ఉన్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పి ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద ఉద్రేకాలు ఏం పెట్టుకుని ఎవరు మాట్లాడరు. కానీ ఇతను అటువంటి ఉద్రేకంగా నాకు, ఎందుకంటే అతను హృదయం అంతా బండబారిపోయింది, దూషిస్తున్నాడు, వెటకారంగా మాట్లాడుతున్నాడు అని దేవుడికి సలహా చెప్తున్నాడు. కాబట్టి అతని యొక్క నిస్సహాయ స్థితిలో, హెల్ప్లెస్ కండిషన్లో, హోప్లెస్ కండిషన్లో, మొద్దుబారిన స్థితిలో మనసు మారిపోయాడు. అతను శిఖరాంతి అంటాడు కదా, 40 వచ్చులు అంటాడు కదా, 40 వచ్చులు. అయితే రెండో వాడు గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన యందు ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి ఎంత అద్భుతమైన సందేశం ఉందో దీంట్లో, ఎంత అద్భుతమైన సందేశం ఉంది ఇక్కడ నలుగురిలో. కాబట్టి ఇక్కడ ఒకవైపు ఒక పాప ఉన్నాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు, ఆయన సలహాలు ఇస్తున్నాడు. ఈయన అన్నాడు, ఇది మనమైతే నీవు నేను అదే శిక్షావిధిలో ఉన్నాం, మనకైతే ఇది న్యాయమే. ఎందుకు మనం తప్పులు చేసాం, పాపాలు చేసాం, పూర్వం పాపాలు చేసాం, మనకైతే ఇది న్యాయమే. వాడు గద్దిస్తున్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు, ఇది మనకి న్యాయమే, అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ నువ్వు దేవునికి భయపడవా? ఆయన ఏ దేశము లేదు, ఏ నేరము లేదు, ఏ పాపము లేదు, మరి ఆయన ఎందుకని అని చెప్పి ఆయన గద్దిస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి ఆయనలో మార్పు. అక్కడ తర్వాత ఇంకా అనేక విషయాలు చూస్తే అక్కడ ఆ దొంగను అంటున్నాడు, మనకైతే ఇది శిక్ష సమ్మతమే, ఎందుకంటే మన శిక్షకు అర్హులమే, మన శిక్షకు పాత్రమే. ఆయన ఏ శిక్షకు పాత్రుడు కాదు, ఆయన శిక్షించడానికి లేదు అక్కడ. కాబట్టి మనం చేసిన వాటికి మనం మరి అలాగే నినివే పట్టణస్థులు ఏం చేశారు, యోనా గారు ప్రకటన చేసినప్పుడు వాళ్ళ మీదకి ఉపద్రవం వస్తుందని, వాళ్ళు మరణిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు, పశువులు కూడా ఆహారం పెట్టలేదు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి వారు దేవుడి యొక్క కృపను పొందగలిగారు. కాబట్టి ఇక్కడ నువ్వు పశ్చాత్తాపడాల్సిన రక్షకుడు ఉన్నాడనే పశ్చాత్తాపం నీకు లేకుండా నువ్వు ఆయనే దూషించేవాడు అని ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ గ్రహించింది ఏంటంటే, అక్కడ అతను ఎలాగో చనిపోతాడు. ఇక్కడ ఈ దొంగ ఏంటంటే ఆయన చేసిన తప్పుదాలను బట్టి చనిపోతాడని తెలుసు ఆయనకి. మనకి శిక్ష సమ్మతమే. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఇది ఇక్కడ ముగింపు కాదు, ఇది నీ రాజ్యం వచ్చినప్పుడు, అంటే ఈ మరణం తర్వాత మరలా ఒక రాజ్యం ఉందని చెప్పి కూడా ఆయన గ్రహించగలిగాడు. మరొక జీవనం ఉంది ఆయన ఇక్కడ. కాబట్టి అప్పుడు నన్ను నువ్వు అంటే ఈ యేసుక్రీస్తు మళ్ళా పునరుద్ధరణ దానికి కూడా సాక్ష్యము, ఆయన ఇంకా చనిపోలేదు, పునరుద్ధానం గురించి సాక్ష్యం కూడా ఆయన ఇక్కడ ఇచ్చేసాడు. నువ్వు పునరుద్ధానం అవుతావు, మరలా ఆరోహణం అవుతావు, మరలా నీ రాజ్యం నువ్వు స్థాపిస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆయన అడుగుతాడు. కాబట్టి మరి ఆ రీతిగా నైతికంగా అతను పడిపోయాడు, శిక్షకు అర్హుడయ్యాడు, శిక్ష పడ్డాడు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి కూడా అక్కడ ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడిని ఆయన అర్థం చేసుకున్నాడు. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో హేళన చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఏం పట్టించుకోవట్లేదు. మరి మొదటి దొంగ ఏం చేశాడు, వాళ్ళందరూ దూషించేసి ఆయన విమర్శిస్తున్నారని చేస్తా ఉంటే ఆడు కూడా అంత పడితే కలిసిపోయాడు. కానీ ఇతను ఏమీ ఇంటలేదు. మొత్తం ఉన్న వేలాది సైన్యం అందరూ ఇతను సిలువుకు అర్హుడు అంటున్నారు, దూషిస్తున్నారు, వెళ్ళిపోతారు. కానీ ఈయన మాత్రం అలాంటిది, ఈయన ఏ శిక్షకు పాత్రుడు కాదు, ఈయన రక్షకుడు. కాబట్టి ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన పునరుద్ధరణ అవుతాడు, ఈయన రాజ్యంలో తిరిగి వస్తాడు, ఆ రాజ్యంలో నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఆ ఇద్దరు దొంగల్లో ఉన్న వ్యత్యాసం చూడండి ఇక్కడ. మరి అప్పుడు అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా చూడండి ఇక్కడ గొప్ప. మరి ఒక్క క్షణంలో ఏమైపోయింది, ఆయన మరణం పడక మీద ఉన్నాడు, ఇంకా మరణం అవ్వాలి, ఇంకా అయిపోయింది అంత. ఆయనలో వచ్చిన పరివర్తన, ఆయనలో వచ్చిన పశ్చాత్తాపము, నేను దొంగనే, నేను ఎలాగో చనిపోతాను, కానీ
మరో నాకు ఒక జీవితం ఉంది. ఆ జీవితం ఉన్నప్పుడు ఆ నిత్య జీవితం నేను ఎంత కోసం యేసుక్రీస్తు ప్రభు నేను రక్షకుడు అనియు, నీకు పునరుద్ధానం ఉందనియు, నీలో మళ్ళీ రాజ్యంలో వస్తావనియు, ఆ రాజ్యం నన్ను చేర్చుకోమనియు అంత విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఆయన ప్రార్థన చేస్తాడు. అంటాడు కదా, నీవు నాతో కూడా పరదైసులు అని నిశ్చయముగా చెప్తాను. అప్పటికప్పుడే ఎంతటికంటే గొప్ప భాగ్యం వరకు వస్తుందంటారా? ఎంత గొప్ప దొంగకి, ఎంత గొప్ప పాపం చేసిన వాడికి అంత క్షణంలో ఆయన ఎప్పుడన్నా దేవుడి గురించి విన్నాడో లేదో తెలియదు, కానీ క్షణంలోనే ఆయన గ్రహించగలిగాడు. మరి మన జీవితాల్లో మనం ఉన్నాం కదా. ఒక చిన్న చరణం ఉంది, మన ఇమానియేలు రక్తం అనే పాట. యేసుక్రీస్తు గారు ప్రభు యొక్క శిలువ, విమోచన శిలువ, అలాగే ఒక దొంగ శిలువ. యేసుక్రీస్తును దూషించాడు, అవమానించాడు, అలాగే ఆయనకి సలహాలు చెప్పాడు, ఆయనది తిరస్కరించిన శిలువ. మూడో శిలువ ఏంటంటే విశ్వాసం ఇచ్చాడు, ఆయన నమ్మికుంచాడు, ఆయన రక్షకుడని గ్రహించగలిగాడు. ఆయన మరలా ఆయన రాజ్యం స్థాపిస్తాడని, ఆ రాజ్యంలో ఆయన జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మరణమే ఉంది. మరణమే లేని వారు ఒకరున్నారా? మనం ఒక సంవత్సరం బర్త్డే చేసుకుంటున్నామంటే మనకి ఈ లోకంలో ఏమవుతుంది? ఆయుష్ ఒక సంవత్సరము తగ్గిపోతాం. కానీ దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారికి నిరీక్షణ ఏమవుతుంది? మనం ఇంకా త్వరగా దేవుడి దగ్గరికి వెళ్తామనేది ఒక నిరీక్షణ. అది ఎప్పుడు ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి, ఈ లోక జీవనంలో మనం చేసిన క్రియలను బట్టి, మరి ఆయన విశ్వాసాన్ని బట్టి మనకు ఆ నిరీక్షణ మనకు ఉంది. కనుక మనము ప్రతి ఒక్కరము విశ్వసించిన వారము, ఆయన రక్తం చేత కడగబడిన వారము, రక్షించబడిన వారము, మనకు నిరీక్షణ మన ప్రభు దగ్గరికి మనం వెళ్తామనే నిరీక్షణ ఉన్నాం. కనుక మనం ఆ నిరీక్షణతో మనం ఉండవలసిన వారమైనాము. కాబట్టి మన యొక్క వైఖరిలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఈ లోక జీవితంలో, ఈ లోకం తాత్కాలికమైన లోకము, ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో అన్నీ తాత్కాలికమైంది. కానీ మన పరలోకంలో ప్రభు దగ్గర మనకు పర్మనెంట్ నివాసము, నిత్య నివాసము, నిత్య జీవం ఉన్న దాటి కోసం మనం గ్రహించవలసి ఉన్నాం. కాబట్టి ఈ దొంగలో ఒక దొంగ తృణీకరించి ఆయన ఏం చేశాడు? పాపములోనే, ఈ డైడ్ ఇన్ సిన్, పాపములోనే మరణించాడు. తిరస్కరించాడు కదా, ఆయన పాపం పోలేదు కదా, తెలిసాడు. అయితే రెండవ శిలువ, మరి యేసుక్రీస్తు శిలువ ఆయనకి పాపుల కోసము ఆయన శిలువ ఇవ్వబడ్డాడు. ఒకటి పాపాలతోనే చనిపోయాడు, అలాగే రెండవ ఆయన యేసుక్రీస్తు ప్రభువు పాపుల కోసం చనిపోయాడు. మూడోవాడు విశ్వాసి పాపానికి చనిపోయాడు. కాబట్టి ఇతని పాపాలకు పరిహరించబడింది, అతని పాపాలు ఉంచబడినవి ఈ యొక్క మధ్య అయిన విమోచన రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు విమోచించాడు. కాబట్టి ఈ మూడు శిలువలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ రోజున మౌనంగా 1-2 నిమిషాలు మనం లేచి నిలబడి మనం మౌనంగా మనం ధ్యానం చేద్దాము. సమయం అయిపోయింది కనుక అందరూ కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూస్తూ, శిలువ వేయబడ్డ ప్రభువును, విమోచకుడైన ప్రభువును మనము చూస్తూ మనము పరిశీలించుకుందాము. ప్రభువా, నేను పాపిని, శాపగ్రస్తులను నా కోసం నువ్వు శాపగ్రహం అయిపోయావు కదా నాయన అని మనం పరిశీలించుకుందాము. మనకి శాపాలను ఆయన తీసివేసిన వైపు మనం చూద్దాము. అలాగే మనం పొందవలసిన మరణాన్ని, మనము తినవలసిన దెబ్బలను ఆయన తిన్నాడు కదా, నీకు ప్రత్యామ్నాయంగా ఆయన మరణించాడని మనము ఆయన చూద్దాము. మన కోసం మరణించే వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? నీ కోసం, నా కోసం. ఎందుకంటే ఆయన పుట్టినదే మరణించడం కోసం. కనుక మనం అటువంటి ప్రభువును మనము సిలువైపు చూస్తూ, మళ్ళీ మనము శాపగ్రాహి అయిన ప్రభువును చూస్తూ, నీ శాపాలు తీసిన ప్రభువు చూస్తూ, నీ శిక్షను తీసివేసిన ప్రభువు చూస్తూ మనము పరిశీలించుకున్నాము.
మన త్యాగం చేసిన ప్రభు మనం చూద్దాము. సిలువను చూడగానే మనకు ఇవన్నీ రావాలి. నేను పాపిని కదా, నేను శాపగ్రస్తుని కదా, నా శాపాలు తీసేసావు కదా. అలాగే దొంగ అంటున్నాడు, ఒకడు దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, కటకారంగా మాట్లాడుతున్నాడు, రక్షకుడికి సలహాలు చెప్పేవాడుగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము? అలాగే రెండోది అన్నాడు, ఇది మనకైతే న్యాయమే, నీకు నాకు శిక్షావిధికి మనము ఆయన ఏ తప్పిదము లేదు, ఏ పాపము లేదు, ఆయన శిక్షకు అర్హుడు కాదు అని అంటున్నాడు. అలాగే పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాడని, మరలా ఆయన రాజ్యం స్థాపిస్తాడని, ఆ రాజ్యంలో ఆయన వారసులుగా చేసుకోమని అంటున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నాము? తిరస్కరించిన పక్షాలు ఉన్నామా? విశ్వసించిన పక్షంలో మనం ఉన్నామా? ఆయన అయితే విమోచనగా మన యొక్క పాపాలను క్రయధనముగా చెల్లించి మనల్ని ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్న వారే అంటుండగా మన జీవితంలో మనము సిలువకాల ధ్యానములు, శ్రమకాల ధ్యానాల్లో మనం పరిశీలించుకుని ఆయన దృష్టిలో చూద్దాం. దేవా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రభా అల్పుడను ఎగురునైన ప్రభా తండ్రి, నాయన నీ బిడ్డలతో కొన్ని మాటలు మాట్లాడడానికి ఇచ్చిన ఈ యొక్క కృపను పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం ప్రభా మాకు ప్రభా తండ్రి మరలా మేము ధ్యానించుకుంటూ నీ సిలువను చూసి ప్రభా మేము పరీక్షించుకున్న వారిగా మా తండ్రి ఈ లోకంలో ప్రభా నేను గాయపరుస్తున్నామేమో, మా ప్రవర్తన వల్ల, మా క్రియల వల్ల తండ్రి నాయన దినదినము మేము తగ్గిపోతున్నామేమో ప్రభా. అయితే ప్రభా దొంగ జ్ఞానం అవకాశం ఇచ్చావు. ఇప్పుడే నేడే రక్షణ దినమని నువ్వు ఆయనకి ఇచ్చావు కదా. నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పించావు కనుక ప్రభా నా యొక్క పాపాలన్నీ ప్రభా నీ పాసనలో ఉంచిన ఆయన నీకు నన్ను సాక్షిగా జీవించడానికి ప్రభు మాకు సహాయం చేయండి. ఆయన ప్రభా తండ్రి విమోచించబడిన తండ్రి వారిగా, అలాగే విశ్వాసం ఇచ్చిన వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ వాక్య మా జీవితాన్ని బలం చేసి నీ మెడల దీవులతో నింపి వద్దలు చేయమని మా ప్రభునేసుకి స్వాగతం